గత క్లాస్లో మనం పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి అర్హతలు అనర్హతలు అనే అంశం చూసాం. ఈ అర్హతలు అనర్హతల్లో భాగంగా మనం అనర్హతలు ఏవో తెలుసుకున్నాం. అనర్హతల్లో భాగంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు, అదేవిధంగా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం అనర్హతలు, అదేవిధంగా ఆర్టికల్ 102లో ఉన్నటువంటి అనర్హతలు, ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు, ఈ అనర్హతలన్నీ చూసాం. అంటే ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ అనర్హతల వల్ల అతను ఈ అనర్హతలన్నీ ఉండడం వల్ల అతను పదవీచ్యుతుడవుతాడు, అంటే పదవిని కోల్పోవడానికి అవకాశం ఉంది అని మనం తెలుసుకున్నామండి. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా అనర్హతలు ఉన్నాయా, లేదా ఇంకా ఏ రకంగానైనా ఒక పార్లమెంట్ సభ్యుడు తన పోస్ట్ని, అంటే తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉందా అంటే, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇతర పద్ధతుల ద్వారా కూడా, ఇతర కారణాల ద్వారా కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అవి ఏంటి అనేది మనం గమనిస్తే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 101(3) 101(3) ప్రకారం రాజీనామా చేసినప్పుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. అంటే ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు తన సభ్యత్వానికి రాజీనామా చేయాలి అనుకుంటే, రాజీనామా చేస్తే అప్పుడు అతని పార్లమెంట్ సభ్యత్వం పోతుందండి. అయితే ఇక్కడ ఈ రాజీనామా విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు సభ్యుడు తన పదవికి రాజీనామా చేస్తే ఆ రాజీనామాను సభాపతి ఆమోదించాలి. ఒకవేళ పార్లమెంటు సభ్యుడు ఏవైనా భావోద్వేగాల వల్ల రాజీనామా చేశాడని భావించినట్టయితే సభాపతి ఆ రాజీనామాను ఆమోదించడండి. సో కాబట్టి సభాపతి రాజీనామాను ఆమోదించినప్పుడు ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యుడు తన స్థానాన్ని కోల్పోవడానికి, అంటే ఆ పదవి ఖాళీ ఏర్పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 101(4) ప్రకారం గైర్ హాజరు అవడం వల్ల కూడా పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. గైర్ హాజరు అంటే ఏంటి, ఇది ఎలా అంటే, గైర్ హాజరు అంటే ఆబ్సెంట్ అనే అర్థం అండి. ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రీమియర్ పర్మిషన్, ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు 60 డేస్ వరుసగా సభకు హాజరు కాకపోతే, అలాగే కంటిన్యూషన్గా 60 రోజులు కనుక సభకు హాజరు కాకపోతే ఆ వ్యక్తి పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే 60 రోజులు హాజరు కాకపోతే అన్నప్పుడు ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, 60 రోజులను లెక్కించడంలో సభ ఎప్పుడైనా 4 రోజుల కన్నా ఎక్కువ కాలం వాయిదా పడితే ఆ కాలాన్ని లెక్కలోకి తీసుకోవడం జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనేటువంటి పార్లమెంట్ సభ్యుడు 55 రోజులు ఆబ్సెంట్ అయినాడు అనుకుందాం. వరుసగా వితౌట్ ప్రీమియర్ పర్మిషన్ 55 రోజులు ఆబ్సెంట్ అయినాడు. ఏదో గందరగోళ పరిస్థితుల వల్ల సభ ఒక 5 రోజులు వాయిదా పడింది. తర్వాత మళ్ళీ 60వ రోజు సమావేశం అయింది. ఇలా 60వ రోజు సమావేశం అయినప్పుడు ఇతని ఆబ్సెంట్ని 56 అని కౌంట్ చేయరండి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ 1వ రోజు నుంచి కౌంట్ చేస్తారు. అంటే సభ సమావేశాలు వరుసగా 4 రోజుల కన్నా ఎక్కువ కాలం వాయిదా పడ్డట్టయితే దాన్ని ఎలా కౌంట్ చేస్తారు అంటే, అక్కడ అంతకుముందు ఉన్నటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకోరు. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మళ్ళీ 1 నుంచి కంటిన్యూషన్గా లెక్కలోకి తీసుకుంటారని అర్థం చేసుకోవాలి. ఇది గైర్ హాజరు. ఈ రకంగా కూడా ఒక పార్లమెంటు సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. రాజీనామా వల్ల, గైర్ హాజరు వల్ల ఖాళీ ఏర్పడవచ్చు. ఇంకా ఏ విధంగానైనా ఒక పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడడానికి అవకాశం ఉందా అంటే, ఒక పార్లమెంటు సభ్యుడు రాష్ట్రపతిగా ఎన్నికైనాడు అనుకోండి. అలాంటప్పుడు ఆ పదవి, ఆ స్థానం ఖాళీ ఏర్పడుతుంది. రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు కూడా ఖాళీ ఏర్పడవచ్చు. అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యుడిని గవర్నర్గా నియమించడం జరిగింది అనుకోండి, అప్పుడు ఖాళీ ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రపతిగా ఎన్నిక అవడం కానీ, లేదా ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పార్లమెంట్ సభ్యుడిని నియమించడం జరిగినా కానీ అప్పుడు కూడా ఖాళీ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ కారణం వల్ల, ఏ సందర్భంలో ఖాళీ ఏర్పడవచ్చు అని అంటే, ఒక పార్లమెంటు సభ్యుడి ఎన్నిక చెల్లదని ప్రకటించబడ్డా, లేదా పార్లమెంటు నైతిక నియమావళి కమిటీ సూచనల ఆధారంగా పార్లమెంట్ సభ్యుడిని పదవీచ్యుతుడిని చేసిన, ఇలాంటి సందర్భాల్లో కూడా పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. లేదా న్యాచురల్గా ఏదైనా సందర్భంలో ఒక పార్లమెంట్ సభ్యుడు మరణించాడు అనుకోండి, మరణించినప్పుడు కూడా ఆ స్థానానికి ఖాళీ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా పార్లమెంటు స్థానానికి ఏ సందర్భాల్లో ఖాళీ ఏర్పడుతున్నాయి అని తెలుసుకోవడానికి సంబంధించిన అంశాలండి.
అంటే ఈ అన్ని కారణాల వల్ల కూడా పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. ఏ కారణం చేత పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడ్డప్పటికీ కూడా ఏం చేయాలి అంటే వితిన్ ద 6 months అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేసి మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది ఖాళీ ఏర్పడడానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఆర్టికల్ 84లో అర్హతల గురించి, అదేవిధంగా 1951లో ఉన్నటువంటి అర్హతలు, 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉన్నటువంటి అర్హతల గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా భిన్నమైన అనర్హతలు కూడా తెలుసుకున్నామండి. తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సభాపతుల గురించి తెలుసుకోవాలి. సభాపతుల గురించి మాట్లాడుకుంటూ పార్లమెంట్ అన్న అంశం మాట్లాడినప్పుడు దాంట్లో మనకి సభాపతి అని రాసి లోక్సభలో స్పీకరు, రాజ్యసభలో చైర్మన్ అని రాయడం జరిగింది. అంటే ఈ సభాపతులు ఎవరు, ఏంటి, ఈ సమాచారం అంతా మనం తెలుసుకుందాం. ఈ సభాపతులు ఎవరుంటారు అంటే మనకి లోక్సభలో అయితే స్పీకరు, డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్తో పాటు ఇంకా లోక్సభలో అయితే ప్రోటెం స్పీకర్, అదేవిధంగా ప్యానల్ స్పీకర్స్, వీళ్ళు లోక్సభలో వేరువేరు సందర్భాల్లో సభాపతులుగా వ్యవహరించేవాళ్ళండి. అదేవిధంగా మనకి రాజ్యసభలో ఎవరు సభాపతులుగా ఉంటారు అంటే రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభలో కూడా ప్యానల్ వైస్ చైర్పర్సన్స్ ఉండవచ్చు. ప్యానల్ వైస్ చైర్పర్సన్స్. వీళ్ళందరూ రాజ్యసభలో సభాపతులు. ఈ సభాపతుల్లో ఒక్కొక్కళ్ళ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలండి. లోక్సభలో మనకి స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్రోటెం స్పీకరు, ప్యానల్ స్పీకర్స్ అనే పదవులు ఉన్నాయి. ఏ పదవి ఏంటి అనే విషయం పరిశీలిద్దాం. ఫస్ట్ మనం ప్రోటెం స్పీకర్ గురించి తెలుసుకుందాం. ప్రోటెం స్పీకర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి కాదండి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రోటెం స్పీకర్ అనే పదవి గురించి మాట్లాడలేదు, రాయలేదు. ఈ ప్రోటెం స్పీకర్ ఎవరు అని అంటే లోక్సభలో అందరికన్నా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమించడం జరుగుతుంది. ఏ సందర్భంలో ప్రోటెం స్పీకర్ నియమిస్తారు అంటే సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త లోక్సభ ఏర్పడ్డప్పుడు ఆ కొత్త లోక్సభకి అధ్యక్షత వహించడం కోసం రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్ని నియమించడం జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత రాష్ట్రపతి అండి. ఆర్టికల్ 99 ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత రాష్ట్రపతి. కానీ ప్రతి ఒక్కరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది రాష్ట్రపతికి కొంత ఇబ్బందికరమైన పరిణామం అని భావించి ఏం చేయడం జరిగిందంటే రాష్ట్రపతి ఏం చేశాడంటే ప్రోటెం స్పీకర్ అనే వ్యక్తిని నియమిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం మనం 16వ లోక్సభలో కొనసాగుతున్నాం. 15వ లోక్సభ కాలపరిమితి అయిపోయింది. 15వ లోక్సభ కాలపరిమితి ముగిసిన తర్వాత 16వ లోక్సభకు ఎన్నికలు జరిగినాయి. 16వ లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భిన్నమైన నియోజకవర్గాల నుంచి ఎంపీలు ఎన్నికవడం జరిగింది. ఇలా ఎన్నికైనటువంటి ఎంపీలందరి చేత అంటే ఈ లోక్సభ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత ఎవరిది అంటే ప్రోటెం స్పీకర్ది అండి. అంటే ఈ ప్రోటెం స్పీకర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ ఏం చేస్తాడు అంటే నూతనంగా ఏర్పాటైన లోక్సభ తొలి సమావేశానికి అతను అధ్యక్షత వహిస్తాడు. అలా అధ్యక్షత వహించిన తర్వాత సభ్యులందరి చేత అంటే లోక్సభకి ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తాడండి. అందరు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత అప్పుడు సభ్యుల ఎన్నిక పూర్తవుతుంది. అంటే ఇప్పుడు లోక్సభలో అందరికన్నా సీనియరే ప్రోటెం స్పీకర్గా వస్తాడు. ఈ ప్రోటెం స్పీకర్ నియమించేది ఎవరు? రాష్ట్రపతి అనుకున్నాం.
ఈ లోక్సభలో ఉన్న 543 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ప్రోటెం స్పీకర్. ఈ ప్రమాణ స్వీకారాలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ప్రోటెం స్పీకర్ అంటే, ఈ సభ్యులలో నుంచి ఒక వ్యక్తిని అంటే స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తాడండి. స్పీకర్ ఎన్నిక నిర్వహించి ఒక వ్యక్తిని స్పీకర్గా నియమించడం జరుగుతుంది. అంటే ఈ 543 మంది సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా, మరొక వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఈ స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే ప్రోటెం స్పీకర్. అంటే ప్రోటెం స్పీకర్ నిర్వర్తించే విధులు ఏంటి అంటే, నూతనంగా ఏర్పాటైన లోక్సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు, కొత్తగా ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తాడు, ఈ ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తాడు. సాధారణంగా స్పీకర్ అనేవాడు రూలింగ్ పార్టీకి చెందినవాడు, డిప్యూటీ స్పీకర్ అనేవాడు ఆపోజిషన్ పార్టీకి చెందినవాడు ఉండాలనే ఒక సాంప్రదాయం మనం కొనసాగిస్తున్నామండి. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, సాంప్రదాయమే కదా అని పక్కన పెట్టారు. అంటే ఇక్కడ స్పీకర్ ఎన్నిక అనేటువంటిది ఏంటి అంటే, ఈ ప్రోటెం స్పీకరు సభ్యులందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్ ఎన్నికగా నిర్వహించి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నిక చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ప్రశ్న అంటే, స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే, స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే ప్రోటెం స్పీకర్. స్పీకర్ ఎన్నికా తేదీని నిర్ణయించేది ఎవరు అంటాడు. స్పీకర్ ఎన్నికా తేదీని నిర్ణయించేది రాష్ట్రపతి. అంటే స్పీకర్ని ఏ రోజు ఎన్నిక చేయాలి అని ఎన్నికా తేదీని నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి. స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే ప్రోటెం స్పీకర్ అని గమనించాలి. ఈ 3 విధులు నిర్వర్తించిన తర్వాత, అంటే సమావేశాలకు అధ్యక్షత వహించడం, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహించడం, ఈ 3 విధులు అయిపోగానే ప్రోటెం స్పీకర్ తన పదవికి రాజీనామా చేసేస్తాడు. అంటే ఆ పదవిని వదిలేస్తాడు. రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, కానీ అతను ఆ పదవిని వదిలేసేస్తాడు. అప్పుడు ఆల్రెడీ స్పీకర్ ఎన్నికైనాడు కదా, సభా కార్యక్రమాల నిర్వహణ కోసం స్పీకర్గా ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది కదా, కాబట్టి సభా వ్యవహారాల నిర్వహణ అంతా ఎవరు చూసుకుంటారు అంటే స్పీకర్ చూసుకుంటాడు. అంటే సభాపతి ఎవరు అవుతారు? అప్పుడు స్పీకర్ సభాపతి అవుతాడు. మరి స్పీకర్ ఏంటి, స్పీకర్ ఏ కార్యకలాపాలు చేపడతారు అనే విషయం కూడా మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ మనం స్పీకర్ గురించి తెలుసుకోవాలండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 93 స్పీకర్ని గురించి తెలియజేస్తుంది. లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకుంటారు అని చెప్తున్న నిబంధన ఇదండి. లోక్సభ స్పీకర్ని లోక్సభ సభ్యులు తమలో నుంచి, ఈ 543 మంది లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ స్పీకర్ ఏం చేస్తాడు, స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయంటే, స్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో సభాపతి అండి. సభా వ్యవహారాల విషయంలో అంతిమ నిర్ణయాధికారి స్పీకరే. అంటే స్పీకర్ ఏం చెప్తే అదే ఫైనల్. ఇక్కడ స్పీకర్ని ఎవరు ప్రశ్నించకూడదు. రాష్ట్రపతి కానీ రాజ్యాంగం కానీ ఎవరు కూడా స్పీకర్ని ఏమీ ప్రశ్నించడానికి వీలేదండి రాజ్యాంగం అనుసరించి. ఏం చేస్తాడు స్పీకర్, ఎలాంటి కార్యకలాపాలు చేపడతారంటే, ఇతను ఫస్ట్ సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలాగా చూస్తాడు. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూస్తాడంటే, సభలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా ఆ వ్యవహారాలని పర్యవేక్షించేది ఎవరు? స్పీకర్. అదేవిధంగా సభా నియమాలను రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తాడు. సభా నియమాలను రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తాడు. సభా నియమాలను రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తాడు అంటే ఏంటి అంటే, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం విషయంలో కానీ, సభలో ఉండే రూల్స్ విషయంలో కానీ, ఆ విషయంలో ఏమైనా క్లారిటీ లేకపోతే స్పీకర్ ఆ విషయాల గురించి తెలియజేస్తాడండి. ఈ సభా నియమాల వ్యాఖ్యానం, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం విషయంలో కూడా అంతిమ నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుంది. అదేవిధంగా స్పీకర్ ఇంకా ఏం చేస్తాడు అంటే, సభలో కోరం లేనట్లయితే సమావేశాలు వాయిదా వేస్తాడు. సభలో కోరం లేనట్లయితే సమావేశాలు వాయిదా వేయడం జరుగుతుంది. కోరం అంటే ఏంటి? కోరం అంటే కనీస సభ్యుల సంఖ్య. అంటే ఒక మినిమం నెంబర్ లేకపోతే సమావేశాలు జరగకూడదు.
అదండి. అయితే ఈ విషయంలో కూడా స్పీకర్దే అంతిమ నిర్ణయాధికారం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో తీసుకున్నట్టయితే మనకి లోక్సభలో కోరం ఎంత అంటే ఎల్ఎస్ అంటే ఇక్కడ లోక్సభ అని అర్థం అండి. లోక్సభలో ఒక 55 మంది, రాజ్యసభలో అయితే ఒక 25 మంది కోరం అని నిర్ణయించడం జరిగింది. అంటే ఈ కనీస సభ్యులు లేనట్టయితే సమావేశాన్ని వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. ఇంకా మిగతా స్పీకర్కి ఇంకా ఇవి మాత్రమే కాకుండా అనేక ఇతర అధికారాలు కూడా ఉంటాయి. ఇంకా ఏం చేస్తాడు స్పీకర్కి? ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే స్పీకర్ ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటాడండి. అంటే బిల్లును ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్కి ఉంటుంది. అంటే స్పీకర్ ఆర్థిక బిల్లు అని భావిస్తేనే అది ఆర్థిక బిల్లు, లేదంటే ఆర్థిక బిల్లు కాదని భావిస్తే ఆర్థిక బిల్లు కాదండి. ఏదైనా ఒక బిల్లును ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్. అంటే